ఉమెన్స్ డే సందర్భంగా ఒక మనిషి గట్టిగా అనుకుంటే ఏమైనా సాధించొచ్చు అని చూపించడానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ముందుకు రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సంగీత గారు. వెల్కమ్ సంగీత గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు ఇక్కడ ఈ రోజు రావడం, అది కూడా ఉమెన్స్ డే సందర్భంగా. ఒక్క మహిళ అనుకుంటే కాకుండా మనిషి చెప్పాను, బికాస్ ఐ థింక్ దిస్ ఇస్ ద యూనివర్సల్ థింగ్. మనసులో గట్టిగా అనుకుంటే ఏమైనా సాధించవచ్చు అనేది, అండ్ దానికి మీరు ఒక లివింగ్ ఎగ్జాంపుల్. సో మ్యామ్, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మీ అందరికీ నా నమస్కారాలు. ఒక మహిళగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి చేయగలుగుతారు. కొంచెం ఇదైపోయిందా, చాలా మంది నాకేదో అయిపోయింది అనుకునే స్టేజ్లో చాలా మంది ఉంటారు. అలా కాకుండా ఏదైనా మహిళ సాధించగలది అని చెప్పడానికి మాత్రమే నేను ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ రాగలిగినాను. నా హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఉంది. తనను కూడా ఒకసారి డెఫినెట్ గా సార్ ప్లీజ్. ఏమైంది సంగీత గారు, ఎందుకు కాళ్ళు అలా ఉంది? నాకు 33 years ఉన్నప్పుడు కాళ్ళు కొంచెం నొప్పిలాగా అయినుంటే హ్యూమర్ బోన్, అది క్యాన్సర్ అని చెప్పి వాళ్ళు తీయాలి అని చెప్పిండ్రు. ఆల్రెడీ ఇప్పు వరకు తీసేసిండ్రు, ఇక్కడ వరకు మొత్తం లెగ్ రిమూవ్ చేసిండ్రు. ఒక క్యాన్సర్ తోటి ప్రాబ్లం ఫేస్ చేసేయాలంటే ఒక మనిషి తనిచ్చి తను వెళ్ళి తన లైఫ్ లో ఒక పార్ట్ తీసుకోవాలి అంటే చెప్పడానికి కూడా నోరు రావడం లేదు నాకు. ఎన్ని కష్టాలు వచ్చినా మహిళ ఖచ్చితంగా ముందుకు పోగలుగుతుంది. నేను ఇదొకటే కాకుండా ఇంట్లో పిల్లలకు చేయడానికి ప్రతి ఒక్కటి చేయగలుగుతా. అండ్ మీరు ఒక చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఆ బిజినెస్ తో వచ్చిన రెవెన్యూతో మీరు మిమ్మల్ని అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీని కూడా పోషిస్తున్నారు. మహిళ అంటే ఒక వంటనే కాదు, బిజినెస్ చేయగలుగుతుంది, ఇంటి నేల కడుగుతుంది, ఫ్యామిలీలో నలుగురైనా 10 మందినైనా మెయింటెనెన్స్ చేయగలుగుతాని చెప్పడానికి మాత్రమే నేను బిజినెస్ చేస్తున్నాను. సో మ్యామ్, ఆ బిజినెస్ గురించి 2 మాటలు చెప్పండి. అది ఏం బిజినెస్ మాకు తెలుసు, కానీ మీరు చెప్పాలి. చాలా సంవత్సరాలు ఇంట్లో కాలు ఇలా అయిపోయినాక కూర్చొని చాలా ఆలోచించి మనం ఏది స్టార్ట్ చేసినా దేవుడి పూజతోటే స్టార్ట్ చేస్తాం. దేవుడి పూజ ఐటమ్ తోటి బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఇప్పుడు ఒక 2000 మోడల్స్ నా దగ్గర ఉంటాయి, మొత్తం హ్యాండ్ మేడ్. సో సంగీత ఒత్తులు మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఉంటారు. ఎవరు ఎన్ని ఉన్నా ఫస్ట్ మహిళా ధైర్యం అనేది ఉంటేనే ప్రతి ఒక్కటి సాధించగలుగుతాం. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సంగీత గారు. ఆకాష్ గారు, అలాగే ఇంద్రజ గారు, ప్రెజెంటింగ్ యూ ఆంట్రప్రెన్యూర్ సంగీత గారు. మ్యామ్, చిన్న చిన్న విషయాలు జరిగినా కూడా జీవితంలో ఏదో పెద్దగా కోల్పోయినట్టు చచ్చిపోదాం అన్న డెసిషన్ కి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరు అంత పెద్ద బాధను తట్టుకొని, అంటే మన అవయవాలు అన్నవి ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సడన్ గా పోయింది వేరుంటది, మనిచ్చి మనం పోయి తీసేపించుకున్నది చాలా వేరే ఉంటది. ఎగ్జాక్ట్లీ. బట్ ఆ పెయిన్ అంతా తట్టుకొని అసలు ఆ ఒక ధ్యాసే లేకుండా మీరు అక్కడి నుంచి ఒక కొత్త మనిషిగా రూపొంది ఈ రోజు మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఇక్కడ నిలబడగలిగారంటే చాలా గ్రేట్ అండి. ఆకాష్ గారు ఎక్కడో ఎమోషనల్ గా. మ్యామ్, నిజంగా చాలా చాలా ఇన్స్పైరింగ్ ఇది. ఎందుకంటే నాకు తెలుసు, జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు చిన్న సర్జరీ జరిగింది. ఒక 2 months నా కాళ్ళు ఇలాగా కట్టేసి ఉండడం వల్ల నాకు ఇంట్లో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ మీకు అలా జరిగిందని తెలిసాక నాకు అర్థమైంది ఆ ట్రామా ఎలా ఉంటుందో. కానీ మీరు అదంతా దాని నుంచి బయటకు వచ్చి మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇలా ఎంతో మందికి ఎంత కష్టం వచ్చినా మీరు ఇలా నవ్వుతూ ధైర్యంగా మీరు అందరు చెప్తున్నారు థింగ్ ఇస్ ఇంపాసిబుల్ అని. సో హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. నిజంగా మీరు చాలా మంది ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆకాష్ గారు. ఐఎమ్ షూర్ యూ ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మ్డ్, బట్ షీఈస్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్. మేము సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తూ ఉంటాము, ఇంపాసిబుల్ లో ఐఎమ్ తీసేయండి అండ్ మేక్ ఇట్ పాసిబుల్. సో షీఈస్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. సో ఇదండి, దిస్ ఇస్ ది ఆర్టిఫిషియల్ లెగ్ విచ్ సపోర్ట్స్ హర్ నౌ. రవి గారు, హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. తెలుసు మీకు నాకు పరిచయం ఉంది, మీ కష్టం గురించి తెలుసు, మీరు లైఫ్ తో ఎలా పోరాడుతున్నారో తెలుసు.
అండ్ వెనకాల పిల్లర్ ఆఫ్ సపోర్ట్ సార్ ఎలా ఉన్నారో తెలుసు. బట్ అన్నీ ఉన్నాయి మీ లైఫ్ లో, మీరు హ్యాపీగా కూర్చొని లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఏదైతే అన్నారో ఆ మాట, డబ్బు కోసం కాదు, 10 మందికి ఇన్స్పిరేషన్. ఇవాళ రేపు తలనొస్తే షూటింగ్ రాకుండా, కాళ్ళనొస్తే ఇవాళ క్యాన్సిల్ చేస్తే బాగుంటది. నేను జన్మలో ఈ స్టోరీ విన్న తర్వాత ఇంకోసారి ఆ రీజన్ ఇవ్వండి మేడం, నేను నా పనికి కరెక్ట్ మార్నింగ్ వెళ్ళి చేస్తా. అరే ఈ రోజు కాళ్ళను వస్తుంది కదా అన్నప్పుడల్లా మీరే గుర్తొస్తారు, లేచి పరిగెడుతూనే ఉంటా. మీరే ఇన్స్పిరేషన్. నిజంగా సూపర్ మేడం. And once again, thank you so much, Srinivas. బేసిక్ గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నామా. ఇప్పటి వరకు భారతదేశంలో జరిగినటువంటి క్రైమ్ రేట్ ఉమెన్స్ మీద చూసినప్పుడు వాటి వెనకాల ఉన్నటువంటి డాటా తీసినందుకు ఉమెన్స్ డే జరుపుకుంటున్నటువంటి ఆడవాళ్ళని చూస్తే ఒక పక్క ఆనందంగా ఉన్న, ఒక పక్క ఒక పౌరుడిగా మాత్రం నాకు చాలా 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 ఏడుపు వచ్చిందమ్మా. అది ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే అమ్మా, 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు భారతదేశంలో ఎన్సీఆర్బీ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలో భారతదేశం మొత్తం 25,000 అత్యాచారాలు జరిగితే 2012 నుంచి 2022 వరకు ఆ అత్యాచారాల రేటు 1,92,000 చేరిందమ్మా. దారుణమైనటువంటి విషయం ఏంటంటమ్మా, 2000 నుంచి 2020 వరకు భారతదేశంలో కేవలం భ్రూణ హత్యల పేరుతోటి, లింగ నిర్ధారణ టెస్టు తోటి 4.53 కోట్ల మంది ఆడపిల్లల్ని చంపేశారమ్మా. దరిద్రం, అత్యంత దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే 8,000 మంది ఆడవాళ్ళ మీద టెస్టులు చేస్తే 7,997 మంది ఆడపిల్లలు పుట్టారని అక్కడికక్కడ చంపడం జరిగింది. ముఖ్యంగా ఆడవాళ్ళకు భద్రత ఇవ్వలేదు, శాంతిలో ఇవ్వలేదు, ఆడవాళ్ళని కాపాడలేని విషయంలో 2011లో 4th ప్లేస్ లో ఉంటే 2018కి వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది. ఎందుకు జరుపుకోవాలమ్మా ఉమెన్స్ డే? నేను ఎంత దారుణమైనటువంటి విషయం అంటే అమ్మా, 2019 నుంచి 2022 వరకు మొత్తం డాటా తీస్తే దాదాపు 13.13 కోట్ల మంది ఆడవాళ్ళు అదృశ్యమయ్యారు ఈ దేశంలో. ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి నా భారతదేశం, ప్రపంచానికి ఒక ఫుడ్ పెట్టినటువంటి నా భారతదేశం ఆరోగ్య సూచిలో ఇవాళ 143వ స్థానంలో ఉంది. డిస్క్రిమినేషన్ లో, సెక్సువల్ వైలెన్స్ లో, హ్యూమన్ ట్రాఫికింగ్ లో అన్నిట్లో ఫస్ట్ ఉంటే ఆరోగ్యం, ఆడవాళ్లకు పౌష్టికాహార లోపం, ఆడవాళ్లకు ఆరోగ్యం ఇవ్వలేని స్థానంలో భారతదేశం 4th ప్లేస్ లో ఉంది. వరకట్నాలు, పెళ్ళైన తర్వాత వరకట్నాలు తీసుకోవద్దని అనుకుంటే 2022లో దాదాపు భారతదేశం మొత్తంలో 68,000 మంది గృహ హింసకు చచ్చిపోయారమ్మా. ఎంత దారుణం అంటే, ఈ ప్రపంచంలో నాకు చూసినప్పుడు స్త్రీకి ఇక్కడ స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ ఉంది అని అంటున్నాం, కానీ నాకు తెలిసినప్పటికీ ఇక్కడ స్వేచ్ఛ లేదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీకి స్వేచ్ఛని, సమానత్వాన్ని ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది ద గ్రేట్ తథాగత్ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు మాత్రమే. దాని తర్వాత భారతదేశ చరిత్రలో ఇంకొక చోట కనిపిస్తుంది స్త్రీకి స్వేచ్ఛనిచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి ద గ్రేట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. మొఘల్ సామ్రాజ్యం మీద యుద్ధం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలను ఆ కోటకు తీసుకొని వస్తే చాలా మంది వాళ్ళ మీద అఘాయిత్యం చేయడానికి వెళ్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక మాట అంటాడు, మనం రాజ్యం మీద దండయాత్ర చేశాం, ఆడవాళ్ళ మీద కాదు. అమ్మా నువ్వు వెళ్ళిపో అంటే ఆ తల్లి, అన్నయ్య నువ్వు నన్ను కాపాడినందుకు నీకు రక్షగా రాఖీ కడుతున్నాని అక్కడి నుంచి సమానత్వం ఇచ్చిందని రాఖీ పౌర్ణమిని స్టార్ట్ చేసిన ద గ్రేట్ ఛత్రపతి శివాజీ దగ్గర ఆడవాళ్ళకి సమానత్వం కనిపించిందమ్మా నాకు. ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ద గ్రేట్ సావిత్రిబాయి ఫూలే, ఎంతమందికైనా తెలుసా అమ్మా? భారతదేశంలో మొట్టమొదటి చదువుల తల్లి, మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు మొట్టమొదటిసారిగా ఆవిడకు చదువులు నేర్పించి ఈ ప్రపంచంలోనే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆవిడకు సమానత్వం కనిపించింది. ఇంకా వీళ్ళ తర్వాత నాకు ఇంకొక గొప్ప వ్యక్తి చాలా అందంగా కనిపిస్తాడు, చాలా గర్వంగా కనిపిస్తాడు మేడం. 1951 ఫిబ్రవరి 5న హిందూ కోడ్ బిల్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది నాయకులు ఆడవాళ్ళకి హక్కులు ఎందుకండి, ఆడవాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు వంటింటి కుందేళ్ళు కేవలం పిల్లల్ని కనడానికి పనికొచ్చే యంత్రాలు అని చెప్పినప్పుడు ఆడవాళ్ళకి స్వేచ్ఛనివ్వాలని నాకు ఈ పదవి ఎందుకని తన కేంద్ర న్యాయ శాఖ మంత్రికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర ఆడవాళ్ళకి సమానత్వం కనిపిస్తుందమ్మా. అక్కడ తప్ప నాకు ఇంకెక్కడ కూడా ఆడవాళ్ళకి సమానత్వం కనిపించలేదు. ఈ సమానత్వం కల్పించాలి, ఆడవాళ్ళ మీద డిస్క్రిమినేషన్ తగ్గాలి అంటే ఏకైక ఒకే మార్గం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళ కనీసం కొంచెంలో కొంచెమైనా వాళ్ళ గౌరవం ఇస్తేనే ఇది మారుతుంది తప్ప అప్పటి వరకు మారదమ్మా. అప్పుడే నిజమైన ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నామ్మా. ఆయన చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అక్రాస్ ద కంట్రీ అండ్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్.